హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర. జై శ్రీకృష్ణ. అయితే ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే టెట్. అయితే ఇప్పటికే చాలా అనౌన్స్మెంట్లు మనం చూసాము. నవంబర్లో ఖచ్చితంగా మరొక టెట్ ఉంటుంది అని. అయితే సార్ లాస్ట్ టైము 0.5లోని లేదంటే 1 మార్క్లోని లేదంటే 2 మార్క్స్లో ఈ జాబ్ మిస్ అయిన వాళ్ళందరిది ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ టెట్. ఈ టెట్ అనేది ఏంటి అంటే చాలామంది టెట్ అంటే చాలా సింపుల్గా తీసుకుంటారో, ఎవరికైతే టెట్లో హై స్కోర్ ఉంటుందో ఎవరైతే టెట్ హై స్కోర్ ఉంటుందో వాళ్ళే ఖచ్చితంగా డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ టెట్ అనేది మనకి డిఎస్సి వెయిటేజ్ కింద ఉంటుంది కాబట్టి ఈ టెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మన హిందీ టెట్ విషయానికి వచ్చినప్పటికీ మన ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుంది ఏంటి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అంటే సైకాలజీ అనేది 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 1 అనేది 30 మార్క్స్ అంటే హిందీ 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 2 అనేది మనం ఇంగ్లీష్ తీసుకుంటాం, ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్కి, లాంగ్వేజ్ లాస్ట్లో హిందీ, ఇది మొత్తం హిందీ కంటెంట్లోకి వస్తుంది. హిందీ అందులో మెథడాలజీ 12 మార్క్స్ ఉంటుంది. అలాగే హిందీ మిగిలిన సబ్జెక్టులు 48 మార్క్స్ ఉంటాయి. అయితే మొత్తం అంతా కలిపి మనకి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 150 మార్క్స్ ఉంటుంది. అయితే సార్ ఈ 150 మార్క్స్కి మనం ఎన్ని మార్క్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది? జస్ట్ అంటే మనం కాస్త ప్రిపేర్ అయ్యి ఎన్ని మార్క్స్కి మనం ఈ టెట్ని మనం స్కోర్ చేయొచ్చు అని ఒక అంచనాగా మనం ఒక లెక్కేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సైకాలజీ ఏదైతే ఉందో ఈ సైకాలజీలో ఇక్కడ ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఉంటుందో అదే మళ్ళీ డిఎస్సికి ఉంటుందని 10 మార్క్స్ 10 బిట్స్ 5 మార్క్స్కి. అయితే ఇదే సైకాలజీని ఇక్కడ 30 మార్క్స్కి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక 25 అయితే చేయాలండి ఖచ్చితంగా. ఎవరైతే 25 చేయగలరో వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, ఇక్కడ ఇంగ్లీష్ రెండు కూడా మనకి టెట్లో హైయెస్ట్ పర్సంటేజ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి వీటినే ఎక్కువ ఫోకస్ చేసి మనం మార్క్స్ తెచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఈ సైకాలజీ అనేది మళ్ళీ డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ సైకాలజీలో ఎవరైతే 25 చేయగలరో, కష్టమైతే కాదండి, గుర్తుపెట్టుకోండి, కష్టమైతే కానే కాదు. ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉంటే కష్టమైతే కాదు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ లాంగ్వేజ్ 1 కోసం మాట్లాడదాం. ఫస్ట్ లాంగ్వేజ్ 2 కోసం చూడండి. ఈ లాంగ్వేజ్ 2 అయితే ఇంగ్లీష్. అయితే ఎవరైతే మన హిందీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళారో, ఎవరైతే తెలుగు మీడియం నుంచి వెళ్తూ హిందీ తీసుకున్నారో వాళ్ళందరికీ ఇంగ్లీష్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు కష్టంగా ఉంటుందంటే ఇది మనకు కాని సబ్జెక్ట్ కదా, లేదంటే ఇది మనకి అవని సబ్జెక్ట్ కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి నేను అందరికీ అంటే అచీవ్ చేయగల మార్క్స్ చెప్తాను. ఒక 15 మార్క్స్ వరకు మనం అచీవ్ చేయొచ్చు. సార్ 15 మార్క్స్ అయినా ఎలా అచీవ్ చేయొచ్చు అని అంటే, ఇంగ్లీష్లో డ్యామ్ షూర్గా కొన్ని టాపిక్స్ అనేవి పర్టికులర్గా ఒక 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా చూసుకున్న ఒక 15 మార్క్స్ వరకు అయితే మనం దాన్ని అచీవ్ చేయొచ్చు. ఆ 15 మార్క్స్ అనేది మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సైకాలజీ 25 మార్క్స్ అని చెప్పాను, ప్లస్ ఈ ఇంగ్లీష్ అనేది 15 మార్క్స్, ఈ రెండు కలిపి ఎంత అయింది 40 మార్క్స్. ఇక నెక్స్ట్ ఏంటి అంటే లాంగ్వేజ్ 1 అనేది హిందీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు లాంగ్వేజ్ 1 అని. కానీ అందులో సాహిత్యం ఇవ్వచ్చు, వ్యాకరణం ఇవ్వచ్చు, టెక్స్ట్ బుక్ 6th నుంచి 10th వరకు, ఇంకా వెళ్తే ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్ ఇవ్వచ్చు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ 30 మార్క్స్ ఉంటుంది, ఇక్కడేమో 48. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సాహిత్యం, వ్యాకరణం, టెక్స్ట్ బుక్, ఈ 3 కూడా ఇక్కడ 48 మార్క్స్ ఉంటాయి. ప్లస్ మెథడాలజీ 12 మార్క్స్ అండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సైకాలజీ ఏమో 25 మార్క్స్ చేయాలి, ప్లస్ ఇంగ్లీష్ 15 మార్క్స్ చేస్తే, ప్లస్ మన సబ్జెక్ట్ 90కి, గుర్తుపెట్టుకోవాలి, మన సబ్జెక్ట్కి 90కి మినిమం 75 తగ్గకుండా చేయాలండి. ఎవరైతే ఇలా చేస్తారో ఎగ్జాక్ట్గా చూడండి, ఈ ఫస్ట్ 40 మార్క్స్ ప్లస్ 75 మార్క్స్ అంటే 115. ఈ స్కోర్తో టెట్లో మ్యాక్సిమం డిఎస్సికి దగ్గరగా ఉన్నట్లు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధ్యం కానిది అంటూ ఏముండదు, మనం ప్రయత్నించడమే లేట్. ఎవరైతే చూడండి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత టెట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను, ఎంత వీలైతే అంతే చదువుతాను అనుకున్న వారు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం సాధించే విషయంలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
ఎవరైతే ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే ప్రతిరోజు చదవడానికి ప్రయత్నిస్తుంటారో వాళ్ళకి మాత్రం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం చదివేది యూనిట్ టెస్ట్ కోసం కాదు, ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం చదువుతున్నాం. ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం చదివినప్పుడు దానికి ఎంతవరకు అయితే మనం ఎఫర్ట్ పెట్టాలో అంతవరకు ఎఫర్ట్ ఖచ్చితంగా పెట్టాలి. అలా పెడితేనే మనం టెట్లో హైయెస్ట్ స్కోర్ సాధిస్తాం. ఎవరైతే టెట్లో హైయెస్ట్ స్కోర్ సాధిస్తారో వాళ్ళు మాత్రమే డిఎస్సి సక్సెస్ రేట్లో ఫస్ట్లో ఉంటారు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ టెట్ని ఈ రోజు నుంచే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా స్టార్ట్ చేస్తారు, కానీ ఈ రోజు నుంచి ఎవరైతే ఈ టెట్ అనేది చదవడం ప్రారంభిస్తారో, ఫస్ట్ టెట్ క్లియర్ చేయాలండి, తర్వాత డిఎస్సి. ఎందుకంటే టెట్లో ఎంత హై స్కోర్ ఉంటే డిఎస్సికి అంత యూజ్ అవుతుంది. కాబట్టి మనకి టెట్టే చాలా ఇంపార్టెంట్. టెట్ రాసిన తర్వాత దాని స్కోర్ని బట్టి మనం డిఎస్సికి మరింత ఉత్సాహంతో చదవడానికి మనకు హెల్ప్ అవుతుంది. కాబట్టి టెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ ఒక్కరు కూడా టెట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆగొద్దు. ఈ రోజు నుంచే, ఈ టుడే ఆన్వర్డ్స్ స్టార్ట్ చేయడం అని నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకంటూ టెట్లో హైయెస్ట్ స్కోర్ వస్తుంది. ఎవరైతే టెట్లో హైయెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళకి డిఎస్సిలో జాబ్ వస్తుంది. ఇది ఫిక్స్. ఎందుకంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం రాసేది గవర్నమెంట్ జాబ్, మధ్యలో మిరాకిల్స్ జరగవు. ఎలాంటి మిరాకిల్స్ జరగవు. ఇక్కడ 2 విషయాలు బాగా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే హార్డ్ వర్క్ ఒకటి, 2 ఏంటంటే కన్సిస్టెన్సీ. ఎవరైతే హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ రెండింటిని 2 చేతులతో పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. రాదనడానికి ఏం లేదు. అందరం కూడా సర్వసాధారణమైన వ్యక్తులమే. ఏ ఒక్క వ్యక్తి కూడా విశిష్ట శక్తులతో అయితే పుట్టడండి. మనం ఎఫర్ట్స్ పెట్టి మనం చదవాలి, మన లైఫ్ని చేంజ్ చేయాలి, మనల్ని మనం మార్చుకోవాలని చెప్పి ఎవరైతే ఒక స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోండి. అయితే ఈరోజు నుంచి ఈ టెట్టర్ డిఎస్సిలో మీకు ఏ టాపిక్ అయితే మీకు కష్టం అనిపిస్తుందో, అది సైకాలజీ కావచ్చు, హిందీలో సాహిత్యం కావచ్చు, వ్యాకరణం కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, ఏ టాపిక్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా కావచ్చు, ఏ టాపిక్ అయినా ఏదైతే మీకు కష్టంగా అనిపిస్తుందో దాన్ని మీరు ఏం చేస్తారంటే కామెంట్ చేసినట్లయితే నేను ఆ కామెంట్ చూసి మీకు మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఏ టాపిక్ అయితే కష్టంగా ఉంటుందో దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. కానీ ఒకటి జాగ్రత్త చూపెట్టుకోండి, ఎవరైతే ఎప్పటి నుంచే టెట్ కోసం చదువుతారో వాళ్ళకి హైయెస్ట్ స్కోర్స్ వస్తాయి. నిరంతరం చదువుతూ ఉండే వాడికి మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.